ఎన్నో పోషకాలు ఉన్న ఈ పనసగింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా తీసుకోవచ్చు. ఇన్ని పోషకాలు ఉన్న ఈ పనసగింజలు ఎక్కువగా ఉన్నప్పుడు పరేయకుండా ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి. దీంతో ఫ్రై చేసుకోవచ్చు, గ్రేవీ చేసుకోవచ్చు, చిప్స్ కూడా చేసుకోవచ్చు. చాలా ఎమ్మిగా ఉంటాయి. ఈ గింజలను ఉడికించేసుకుని పైన పుట్టంతా కూడా తీసేసిన తర్వాత 2 ముక్కలుగా చేసుకుని ప్యాన్లో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ పేస్ట్ కూడా వేసేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఈ గింజలు తీసుకోవడం వల్ల స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్, అలాగే గట్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో డీటెయిల్డ్గా కావాలనుకుంటే ఫుల్ రెసిపీ అనేది నా ఛానల్లో ఉంది, వెంటనే చెక్ చేసేయండి. నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్తో అయితే ఈ కర్రీని పేర్ చేస్తున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.